హలో గాయ్స్, ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. దసరా అంటే సెలబ్రేటింగ్ ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్, పాజిటివిటీ ఓవర్ నెగిటివిటీ. ఈరోజు వ్లాగ్లో మా దసరా సెలబ్రేషన్స్, ట్రెడిషన్స్ అండ్ ఫుల్ ఫెస్టివ్ వైబ్స్ని షేర్ చేస్తాను. లెట్స్ సెలబ్రేట్ టుగెదర్. పండుగ వచ్చిందంటే చాలు పెళ్ళైన ఆడపిల్లలు వాళ్ళ పుట్టింటికి వెళ్తారు. ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది. అందరిలాగే నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యా. ఖుషి పుట్టకముందు నేను ఫ్రంట్ సీట్లో కూర్చునేదాన్ని. ఇప్పుడు చూడండి, అది నా సీట్ ఆక్యుపై చేసి నన్నే వెనక్కి వెళ్ళి కూర్చోమంటుంది. ఫ్రంట్ సీట్ ఆమెదంట. కూర్చుంటే జరుగు, ఆమెను లేపు, లేపు ఆమెను లేపు. ఏడా వెనకాల కూర్చోవాలా? ఇదేమది సీటు, ఈ సీట్ ఎవరిది? నీదా? అమ్మా జర్ నేను కూర్చుంటే మా ఇంటికి రీచ్ అయ్యాం. మా కాలనీ దుర్గాదేవి దగ్గర కొన్ని గేమ్స్ అయితే ఆడిపిస్తున్నారు. అక్కడే మా చెల్లి కూడా ఉంది. గేమ్స్ అయిపోయాక వస్తా, మీరు వెళ్ళండి అని చెప్పింది. ఓ పిన్నితో ఆడుకోండి, పిన్నితో రాకున్నాడు. ఆడుకోపోండి. వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. ఇంకా ఇంటికి వెళ్ళి మార్నింగ్ పూజ కోసం బంతి పూలమాల అయితే ప్రిపేర్ చేస్తున్నాం. కొందరు పెద్దరామావాస్యకి పెద్దలకు పెట్టుకుంటారు, కొందరు దసరాకి కూడా పెట్టుకుంటారు. మేమైతే దసరాకి పెట్టుకుంటున్నాం. దసరా రోజు మార్నింగే లేచి ఆయుధ పూజ చేసాం. ఆయుధ పూజ అంటే మనం వాడే టూల్స్, వాహనాలు అన్నీ గాడెసెస్ దుర్గకి సమర్పించడం. ఇది విజయానికి, భద్రతకు, అదృష్టానికి చిహ్నం. పూజ అవ్వగానే మా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. పండుగ కదా, ఆయన కూడా వాళ్ళ పేరెంట్స్తో స్పెండ్ చేయాలి. అందుకే మా పెద్ద బావ అండ్ మా హస్బెండ్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు. సో మా పెద్ద బావ కూడా వచ్చారు. టైం పట్టేలా ఉంది అని ఆయన బైక్కి కూడా పూజ చేశాం. వెహికల్స్ కింద ఇలా నిమ్మకాయ పెట్టి స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఓల్డెన్ డేస్లో బండి అంటే ఎడ్ల బండి లేదా గుర్ర బండి. అవి మట్టిలో, బురదలో, గడ్డిలో తిరుగుతూనే ఉంటాయి. దానివల్ల వాటి కాళ్ళకి ఇన్ఫెక్షన్ లాగా వస్తాయి. అవి తగ్గించడం కోసం నిమ్మకాయ పెట్టి తొక్కిచ్చేవారు. నిమ్మకాయలో సెట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఆ సెట్రిక్ యాసిడ్ బ్యాక్టీరియాని చంపి ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. అలా వచ్చిన ట్రెడిషన్ని స్టిల్ మనం ఫాలో అవుతూనే ఉన్నాం. చాలు, ఇంకెంత నీళ్ళు కావాలి? చాలు పడే, చాలు, ఇంకెంత చదువుతావు? నాకు ఇట్లా నువ్వు దీపం ముట్టి అట్లా ఆర్తిస్తుంటే ఏం గుర్తొస్తుంది తెలుసా? విక్రమార్క మూవీలో పోస్ట్ ఆఫీస్ ఆహా అంటే చూడు. ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాల కేంద్రంలో పాల క్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ. పూజ అయిపోగానే ఆయన వెళ్ళిపోయాడు. నేను టెంపుల్కి వెళ్ళాను. మా దుర్గాదేవి దగ్గర హోమం జరిగింది. హోమం మన పూర్వజన్మ కర్మల నుండి విముక్తి పొందడానికి, మంచి ఫలితాల కోసం చేస్తారు. ఇంకా దీక్షలో ఉన్న అందరూ దీక్ష తీస్తున్నారు.
నేను డెకరేషన్ అయితే స్టార్ట్ చేశా. వంట మా చెల్లి ప్రిపేర్ చేస్తుంది. మా నానమ్మ, డాడీ అండ్ తమ్ముడు 2-3 ఇయర్స్లో 3 మెంబర్స్ చనిపోయారు. ఒకేసారి లైఫ్ మొత్తం రివర్స్ అయిపోయింది. డాడీ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఆయన లేకపోతే టోటల్ సపోర్ట్ ఈజ్ గాన్. బట్ స్టిల్ వీఆర్ సర్వైవింగ్. టైం పట్టింది సెట్ అవ్వడానికి. బట్ మా నాన్న ఎక్కడ ఉన్నా హీ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అస్. అంతే. ఎంత బాధ వచ్చినా స్ట్రాంగ్గా డీల్ చేసుకునేలా పెంచాడు మా డాడీ. ఆయన లేకపోయినా ఆయన ఇచ్చిన ధైర్యం ఉంది చాలు. ఆఫ్ కోర్స్ ఐ ఆమ్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ వర్క్ ఐ ఆమ్ వారియర్ టు. డెకరేషన్ ఫుల్ లుక్ ఇలా ఉంది. ఇక్కడ ఉన్న వాటిలో ఎవరెవరికి ఏమేం ఫేవరెటో చెప్తా. మా డాడ్స్ ఫేవరెట్ ఈస్ చికెన్, మా నాన్నమ్మ ఫేవరెట్ ఈస్ ఎగ్ అండ్ మై బ్రదర్స్ ఫేవరెట్ ఈస్ థమ్స్ అప్. నైవేద్యం పెట్టేసి మేము కూడా తినేసాం. మా అమ్మతో ఎవరో ఆంటీ నన్ను మా చెల్లిని తీసుకొని పసుబొట్టుకు రమ్మని చెప్పారంట. మా అమ్మ చీర కట్టుకోండి వెళ్దాం వెళ్దాం అంటుంది. మాకేమో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మాతో ఎలా అయినా శారీ కట్టించాలి అని మా అమ్మ ఏం చేసిందో మీరే చూసేయండి. కాదు, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఆంటీ పసుబొట్టు వేయడానికి రమ్మన్నది కదా మన ఇద్దరిని చీరలు కట్టుకోమన్నది కదా అమ్మ. మనం కట్టుకోమని అన్నాం కదా. ఏమంటుంది తెలుసా? నేను చీర తెచ్చుకోలేదు అమ్మ, మా ఇంటికన్నా ఉంది చీర అంటే, చీర కట్టుకుంటే 500 ఇస్తా అంటుంది. నాకేటి మరి మేము పోతున్నాం కాబట్టి మాకు ఇస్తుంది. ఫైనల్లీ డబ్బులు వచ్చేసాయి. టోటల్ 500 రూపీస్ శారీ కట్టుకుంటున్నాను. ఆగే అమ్మమ్మ మధ్యలో పోయి చీర 100 రూపీస్ ఏమో మా ఇంటికి వెళ్ళి శారీ తెచ్చుకోవడానికి. వీడు నా స్కూలింగ్ టైంలో నా సూపర్ జూనియర్. ఇప్పుడు చూడండి ఎంత పెద్దవాడు అయిపోయాడో. వీడే కాదు, మా కాలనీలో చిన్న చిన్న పిల్లలందరినీ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. పసుపు బొట్టు తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ పసుపు బొట్టు తెలిసిందని చెప్పినా కదా. ఆంటీ ఏమేమి ఇచ్చిందో చూద్దాం. పసుపు బొట్టులో బనానా స్ప్రెడ్, నారింజ అండ్ యాపిల్, 2 కోన్స్ కూడా ఇచ్చిండ్రు. బ్యాంగిల్స్ అన్నమాట. ఈ బ్యాంగిల్స్ ఏమో ఖుషి కోసం, ఈ బ్యాంగిల్స్ మా చిట్టి కోసం. చిట్టి అంటే మా చెల్లె. ఈ బ్యాంగిల్స్ ఏమో నా కోసం, నేను మ్యారీడ్ కాబట్టి నాకు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. నెక్స్ట్ శారీ చూడండి ఎంత బాగుందో. ఈ శారీ అయితే నా ఫేవరెట్ కలర్ పర్పుల్ అయితే చాలా బాగా వచ్చింది. ఐ థింక్ దిస్ ఈజ్ ఎ కాటన్ శారీ. ఇది మా మమ్మీకి పెట్టారనమాట. నాకేమో ఇది బ్లూ కలర్ శారీ విత్ డార్క్ షేడ్ బ్లాక్ అండ్ బ్లూ లాగా వచ్చింది. ఇది విత్ బ్లౌజ్. స్కై బ్లూ కూడా కలర్ చాలా బాగుంటుంది కదా. నాకు ఈ 2 శారీస్ నాకు చాలా బాగా నచ్చినాయి. ఇంకా ఈ బ్లౌజ్ పీస్ ఏమో మా చిట్టికి పెట్టింది ఆంటీ. అండ్ దిస్ బ్లౌజ్ పీస్ కూడా నాకే పెట్టింది. మమ్మీ పెట్టింది కదా. నేను తెలియదు, మా మమ్మీ పెట్టింది. ఇవన్నీ ఆంటీ ఇచ్చారనమాట. నాకు ఇందులో యూనిక్గా అనిపించింది ఏంటి అని అంటే కోన్స్ పెట్టడం. కోన్స్ కూడా పెడతారా అని అనుకున్నాను నేను. ఇలా ఎప్పుడైనా మీరు తీసుకున్నారా కోన్స్? ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాం. రావణ సంహారం కోసం ప్రిపేర్ చేస్తున్నారు. దేవుడి పల్లకిని ఊరేగించడానికి తీసుకెళ్తున్నారు. తిరిగి వచ్చి జమ్మి చెట్టుకు పూజ చేశాక రావణాసురుణ్ణి కాలుస్తారు. అప్పటిలోపు మేము ఈ బంగారం అయితే కొనుక్కున్నాం. ఏంటి బంగారం అని చెప్పి ఆకులు కొంటుంది అనుకుంటున్నారా? మా తెలంగాణ వాళ్ళని అడగండి, చెప్తారు ఎందుకో. దసరాకి 2 స్టోరీస్ ఉన్నాయి. ఒకటి రాముడు రావణాసురుడికి జరిగిన యుద్ధంలో రాముడు గెలిచింది. దుర్గాదేవి 9 days ఆఫ్ వార్ తర్వాత మహిషాసురుని చంపింది ఇదే రోజు. అందుకే దసరాని విజయదశమి అని కూడా అంటారు. ఇక్కడ చూడండి మా చెల్లి ఇంకా ఖుషి ఎలా ఆడుకుంటున్నారో.
ఆడుకోవడమే కాదు ఫుల్గా వైబ్ అవుతున్నారు కూడా. మా మరిది ఇంకా మా చెల్లి ఖుషికి ఏదైనా బెలూన్స్ కొనిద్దామని చూస్తున్నారు. ఖుషికి నచ్చిన బెలూన్ ఏదో కొనుక్కొని జమ్మి తీసుకోవడానికి వెళ్ళాం. చూడండి జనాలు ఎలా ఉన్నారో జమ్మి కోసం. క్రౌడ్ మెల్లిమెల్లిగా మొత్తం నిండిపోయారు. లాస్ట్లో రావణాసుని కాల్చేశారు. ఇంకా అందరికీ జమ్మి పెట్టి విషెస్ చెప్పి ఇంటికైతే వెళ్ళిపోయాం. మా బావకి వీడియో కాల్లో కాలు మొక్కి దసరా పండుగ సెలబ్రేట్ చేసాం. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్తో మేము ముందుకు వచ్చేస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. దిస్ ఈజ్ లైఫ్ విత్ కారుణ్య సైనింగ్ ఆఫ్.